హే హాటీస్, ఇదైతే మనం ఒక షార్ట్ ట్రిప్ ఎక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి తిరుచిరాపల్లి అంటే శ్రీరంగం. ఇప్పుడు మనం శ్రీరంగానికి ఎలా చేరుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న ట్రైన్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రైన్ ఏ టైంకి వస్తుందంటే విజయవాడ మధ్యాహ్నం మిడ్-నైట్ 2 o'clock వస్తుంది. సో అక్కడ మనం ఎక్కితే నెక్స్ట్ డే మళ్ళీ మనం 2 o'clockకి రీచ్ అవుతాం. 2:25, 3 ఆ టైం అవుతుంది. సో అక్కడి నుంచి తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్లో దిగానే మనం వాడు లెఫ్టా రైటా అనేది ఫస్ట్ మనం చూసుకోవాల్సిన పాయింట్. సో అక్కడి నుంచి ఎస్కలేటర్స్ ఉంటాయి. సో అవి యూజ్ చేసుకొని మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 వరకు వెళ్తే అక్కడ లిఫ్ట్ అనేది ఉంటుంది, యూజ్ చేసుకోండి స్టెప్స్ కాకుండా. సో అక్కడి నుంచి డైరెక్ట్ ఒక ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ గేట్స్ ఉంటాయి, లైక్ 1, 2, 3, 4 అనే గేట్స్ ఉంటాయి. సో గేట్ నెంబర్ 3 దగ్గర మీరు ఎగ్జిట్ అయ్యి యువర్ విష్, మీరు ఏ గేట్ అనుకుంటే మీ రూమ్కి నియర్ బై ఎగ్జిట్ అవ్వండి. సో దెన్ ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ అసలైన టాస్క్ ఆటో బుక్ చేసుకుంటాం. సో ఆటో వాళ్ళు ఎలా ఉంటారంటే మనం ర్యాపిడోలో బుక్ చేసుకుంటే అదొక 100 చూపిస్తుంది, కానీ మనం 100 కదా అని బుక్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి ఎక్స్ట్రా 50 ఇస్తానంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే మీ ఇష్టం మీరే క్యాన్సిల్ చేయండి అని అడుగుతారు. ఇది నాట్ ఓన్లీ ఈ ఒక్క స్టేషన్ నుంచే జరగదు, ఓవరాల్ శ్రీరంగం ఉన్న ప్రతి ఏరియా ఆటో వాళ్ళందరూ ఇదే చేస్తారు. సో ఇంక చేసేది ఏం లేక మా రూమ్ నుంచి స్టేషన్ నుంచి మా రూమ్ ఒక దగ్గర 1.5, 3 kilometers అనుకుంటా, 1 to 3 ఎగ్జాక్ట్ ఐడియా లేదు. సో ఈ 3 kilometersకి నాకైతే 150 పడింది, ప్లస్ 50 తీసుకున్నారు. సో అక్కడి నుంచి తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుంచి నా రూమ్ వరకు చేరుకున్నాం. సో వెళ్ళగానే మేమైతే ఒక లిస్టింగ్ బుక్ చేసుకున్నాం. సో ఆ లిస్టింగ్లో ఏంటంటే వాళ్ళే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఈజీ. మెయిన్ ఎవరైనా శ్రీరంగం వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం లిస్టింగ్స్ లైక్ స్టే అనేదాన్ని పర్ఫెక్ట్ స్టే పెట్టుకొని వెళ్ళండి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ 2000, 3000 మ్యారీడ్ కపుల్కి ఇస్తాం, అన్మ్యారీడ్ వాళ్ళకి ఇవ్వం అనే రూల్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ శ్రీరంగం విలేజ్ సిటీ అయితే మాత్రం బాగుంది చూడ్డానికి, కానీ ప్రతిదీ డబ్బుతో కూడుకున్న పని అనమాట. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో విజయవాడలో ట్రైన్ ఎక్కండి, డైరెక్ట్ ట్రైన్ తిరుచిరాపల్లికి ఉంటుంది. సో అక్కడ దిగి డైరెక్ట్గా మనం స్టేషన్ నుంచి డైరెక్ట్ మనం రూమ్ వరకు హోటల్ వరకు మాట్లాడుకొని మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. సో మేమైతే 2:33 అసలు ఆ టైంలో దించింది. సో అక్కడి నుంచి మేము తీసుకున్న లిస్టింగ్ వరకు రీచ్ అయ్యాము. సో దెన్ రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఎవ్రీథింగ్ బేసిక్ ఫుడ్ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకున్న తర్వాత సో అక్కడి నుంచి మేము 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మధ్యాహ్నం 12:31కి క్లోజ్ అయిన గుడి ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది. అంటిల్ ఇట్స్ 7:30 or 8, సమ్టైమ్స్ 9 వరకు గుడి ఓపెన్ ఉంటుంది. సో మధ్యాహ్నం ట్రైన్ దిగండి, స్టేషన్ నుంచి వెళ్ళండి, ఫ్రెష్ అవ్వండి, 5 వరకు రెస్ట్ తీసుకోండి, దెన్ మీరు స్టార్ట్ అవ్వండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేము ఫ్రెష్ అప్ అయిపోయి మా రూమ్ నుంచి సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడైతే జంబుకేశ్వర టెంపుల్ అండ్ శ్రీరంగం టెంపుల్ ఉంటాయి. అక్కడి నుంచి అక్కడికి 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటాయి, కానీ ఆ 1 kilometer కూడా నడిచే ఓపిక లేదు అన్నవాళ్ళు యాజ్ యూజువల్ ఆటో బుక్ చేసుకోండి. మెయిన్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ప్రతి స్ట్రీట్కి ప్రతి నేమ్, లైక్ ఏ స్ట్రీట్ ఏంటి, ఈ స్ట్రీట్లో ఈ డీటెయిల్స్ అనేది ప్రతిదీ స్ట్రీట్ మెన్షన్ చేసింది. సో అది ఒక మనకి అడ్వాంటేజ్ అవుతుంది. జంబుకేశ్వర ఆలయం ముందు దర్శనం చేసుకోండి, ఎందుకంటే తిరుచిరాపల్లిది శ్రీరంగం దర్శనం అనేది 100 రూపీస్ టికెట్ తీసుకొని సో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము ఏం చేసాం, ముందు ఇక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికని ఆటో అని దించమన్నాం. సో దించిన తర్వాత యాజ్ యూజువల్ ఆయన ఈస్ట్ గేట్ అని, వెస్ట్ గేట్ అని, నార్త్ గేట్ అని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మీరు డైరెక్ట్ వాళ్ళకి చెప్పి సో ఎంట్రన్స్ మెయిన్ గేట్ దగ్గర దించమని చెప్తే సో మీరు శ్రీరంగం ఈ టెంపుల్ దగ్గరికి అయితే జంబుకేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతారు. సో ఎంటర్ అవ్వగానే మీకు ఐడియా వస్తుంది. సో లైక్ దూరం నుంచి చూస్తేనే గోపురం అనేది మీకు కనిపిస్తుంది. సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో వీళ్ళు టెంపుల్కి నియర్ బై దించుతారు. సో అక్కడి నుంచి మనం నడుచుకుంటూ టెంపుల్లోకి వెళ్తే అయిపోతుంది. సో మీకు ఇట్లా ఒక మెయిన్ ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది, ఇదే జంబుకేశ్వర ఆలయం. సో ఇక్కడ నుంచి మొబైల్స్ అనేవి నాట్ అలౌడ్. సో మనం ఏం చేస్తామంటే ముందు అక్కడికి వెళ్ళగానే ఫొటోస్ తీసేసుకోండి.
మీరు ఫొటోస్ తీసుకున్న తర్వాత లాకర్లో పెట్టుకోండి. లాకర్లో పెట్టుకున్నాక సో మీరు టెంపుల్లోకి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇట్లా అన్ని సైడ్లు గోపురాలు, టెంపుల్స్ డిఫరెంట్ సో మేమైతే ముందు ఫోన్ పెట్టేశాము. సో అది మేము చేసిన మిస్టేక్. సో మా దర్శనం అయ్యి వచ్చేసరికి చీకటి స్టార్ట్ అయింది. సో ఇదండి, మనం ఆ చివరి నుంచి స్వామివారిని చూడాలనుకుంటే ఒక్కొక్క గోపురం నుంచి లైక్ ఒక్కొక్కటి ఉంటుంది. సో దీని డీటెయిల్స్ కావాలంటే నేను నెక్స్ట్ ఇంకా క్లియర్గా ఇస్తాను. సో ఇదైతే ఆలయం ఎంట్రన్స్ లోపల నుంచి ఉన్న వే. సో వచ్చినప్పుడు నేను తీయలేకపోయాను కాబట్టి సో రిటర్న్ నేను శ్రీరంగం టెంపుల్కి వెళ్తున్నప్పుడు నేను ఇది క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇంకో టాస్క్ ఏంటంటే ఆటో బుక్ చేస్తే వాళ్ళు జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు. ఆ 1 కిలోమీటర్ కూడా లేని దానికి 100, 150, 200 ర్యాపిడో బుక్ చేస్తాం, వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. లేదంటే నాకు ఇంత ఛార్జ్ కావాలంటారు. సో చేసేదేం లేక మేము ఆటో బుక్ చేసుకున్నాం. సో ఆటో బుక్ చేసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయ్యి శ్రీరంగం టెంపుల్కి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎటు చూసినా రెనోవేషన్ అవుతుంది కదా అని చెప్పేసి సో మీరు కూడా లైట్ తీసుకోవద్దు, సో అట్లానే వెళ్ళిపోండి. సో కానీ ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే ట్రై టు గో ఎర్లీ. ఎందుకంటే మనం అక్కడ 5కి స్టార్ట్ అవుతాం, మళ్ళీ ఇక్కడ ఈ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ చేయకుండా ఆటో తీసుకొని ఈ టెంపుల్కి స్టార్ట్ అయిపోండి. ఇక్కడ ఎక్సలెంట్ అమ్మవారు, స్వామివారు, అమ్మవారు, ఇక్కడ విగ్రహాలు, నెంబర్ ఆఫ్ నవదుర్గ. ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు పువ్వులు, పెద్ద బొట్టు అది అనేది సహజం. సో మా దర్శనం అయిపోయిన తర్వాత గోపుర దర్శనం దగ్గరికి వచ్చి సో అక్కడ మేము చూసుకున్నాము. ఆ స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది బంగారు పూతతో వేసి ఉండడం వల్ల సో ఆ నైట్ టైం ఆ నైట్ వైపు చూస్తున్నారు కదా, అక్కడ ఉన్న జనాలు లైక్ దర్శనం అవుతుంది వస్తున్నారు. ఎంత అంటే ఇక్కడ శ్రీరంగంలో ఉన్న స్వామివారిని కోరుకుంటే ఏదైనా కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం, అది వాస్తవం కూడా. సో మీరు కూడా ఎవరైనా శ్రీరంగం వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం షార్ట్ అండ్ స్వీట్ జర్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా లో బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. 1000 రూపీస్లో రూమ్ అండ్ అటు ఇటు ఛార్జెస్. అండ్ ఇంకా మీరు ఫుడ్ కూడా తినాలి అనుకుంటే ఇక్కడ టెంపుల్స్లోనే వాళ్ళే ప్రసాదం పెడతారు. సో మాకు ఇక్కడ దర్శనం అవ్వగానే అమ్మవారు, స్వామివారు ఉయ్యాల సేవ జరుగుతుంది. సో మీరు కూడా చూడండి.
ఇంకా చూస్తుంటే ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి అని ఎప్పుడైనా సరే పల్లకి చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు మాట. స్వామివారు నిద్రించడానికి ఎంతోమంది అట్లా మనం ఇది అనేది రోజు జరుగుతుంది. సో ఎవరైనా శ్రీరంగం వెళ్ళేవాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ టెంపుల్స్ని దర్శనం చేసుకోండి. ఇంకా చుట్టుపక్కల చాలానే టెంపుల్స్ ఉన్నాయి. సో అదే ఏరియాలో ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ గేట్స్ ఉంటాయి. సో మీరు డోంట్ మిస్. ఏ గేట్ నుంచి వెళ్తున్నారో చూసుకోండి. మెయిన్ వెస్ట్ గేట్ సైడ్ అయితే మీకు బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఎంట్రీ. సో నెక్స్ట్ ఆ రోజు నైట్ యాజ్ యూజువల్ మళ్ళీ మేము వెళ్ళిపోయాం రూమ్కి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 7:30కి ట్రైన్ ఉంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ పట్టుకొని బుక్ చేసుకున్నాం. సో బ్యాక్ టు మళ్ళీ తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్. అండ్ ఇదేనండి మన తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ ట్రిప్.